కాంగ్రెస్ మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్లు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డారు. మూసీ వెనుక దాగున్న ముసుగు దొంగ ఎవరు అంటూ ప్రారంభించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టారని, కానీ ఇదే సమయంలో మూసీ నదితో మురికి రాజకీయాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. రైతులకు రుణమాఫీ చేస్తామంటూ ఉదరగొట్టిన కాంగ్రెస్ నేతలు అన్నదాతలను మభ్యపెట్టారని అన్నారు. అధికారంలోకి వచ్చాక కనీసం దాని గురించి పట్టించుకోవడం లేదన్నారు. వాస్తవానికి రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతోంది. రైతు బంధు ఎగ్గొట్టి మూసీ పేదల ఊసుకుంటున్న దుర్మార్గుడు ఎవరు అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ పరోక్ష విమర్శలు గుప్పించారు. అవ్వతాతలకు నెలకు 4,000 చొప్పున పింఛనిస్తామని గ్యారంటీ ఇచ్చిన నయవంచకుడు ఎవరు అని ప్రశ్నించారు. అదే విధంగా మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2,500 సాయంగా ఇస్తామని చెప్పి తప్పించుకుంటున్నారని దుయ్యపట్టారు. ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు దగా చేశారని, ఆ దగా వీరుడు ఎవరు అని కేటీఆర్ నిలదీశారు. బతుకమ్మ బారమ తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ ఈ ముఖ్యమంత్రికి భారమైనది కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆడబిడ్డల ముచ్చట కూడా తీర్చేందుకు మనసు రావడం లేదని అన్నారు. పండుగ పూట పల్లెలను పస్తు పండబెడుతున్నారని దుయ్యబట్టారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచలేరా? చెత్త చెదరం మధ్య మురికి కంపుల్లో బతుకమ్మ ఆడుకోవాలా అని ప్రశ్నించారు. రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధులు లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చిందని కేటీఆర్ నిలదీశారు.